హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే 12 అయిపోతుంది. లేట్గా లేచిందా భవాని అనుకుంటున్నారా? లేదండి, 6:30కే లేచాను. లేచి తర్వాత 9 వరకు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. బట్ ఇంకా ఈరోజు పెట్టాల్సిన వీడియో వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎడిటింగ్ వర్క్ చేశానండి, వాయిస్ ఓవర్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు త్వరగా వంట పని మొదలు పెట్టేసి వాయిస్ ఓవర్లు ఇవ్వాలి. 9 వరకు ఎడిటింగ్ వర్క్ చేశాను. తర్వాత పిల్లలిద్దరికి తలస్నానం అయితే చేయించేసానండి. నిన్న నైట్ కలబంద కుంకుడుకాయలు నానబెట్టాను కదా, సో పిల్లలకి తలస్నానం చేయించేసి ఈరోజు ఫ్రైడే కదండి, నేను కూడా తలస్నానం అయితే చేసి దేవుడికి అయితే దీపారాధన చేసేసుకున్నానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ వండలేదు. మినప్పిండి ఉంటే పిల్లలకి మినపట్టు వేసేసాను. ఇంకా నాకు మా వారికి రాగి జావ అయితే కాసుకుని అదైతే తాగేసాము. ఇంక ఇప్పుడు టైం 12 అయిపోయిందండి. వంట పని అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే కూర అయితే మాత్రము వంకాయ అయితే కట్ చేసుకున్నానండి. వంకాయ ఫ్రై అయితే పెడతాను. జీడిపప్పు వేసి, జీడిపప్పు ముందే నానబెట్టేసుకున్నాము. దాని తొక్కలు కూడా తీసేసి ఉంచాను. మా వారు తీసారులేండి, మళ్ళీ నేను తీసానని చెప్పేసి అనుకుంటారు. తొక్కలు తీసుకుని ఉంచుకున్నానండి. వంకాయ ఫ్రై పెడతాను. తర్వాత ఏమో బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి. ఈరోజు శారీ ఎలా కట్టుకున్నానండి, చాలా సేపు అండి. 10 తలస్నానం చేస్తే 11 వరకు నేను ప్రీ ప్లీటింగ్ నేర్చుకున్నాను కదా, సో అలాగే కట్టుకోవాలని ట్రై చేసి టైం అయిపోతుంది అని ఇంకా అది వదిలేసి మళ్ళీ నేను ఎలా రెగ్యులర్గా ఎలా కట్టుకుంటానో అలా కట్టుకున్నానండి. నేను కట్టుకున్న సారీ 5 నిమిషాల్లో కట్టుకుంటే ఈ ప్రీ ప్లీటింగ్ కోసం ట్రై చేసి 1 అవర్ అయితే టైం వేస్ట్ చేశానండి. ఇంకా అనవసరం అబ్బా, ఇంత టైము పెట్టడం అనవసరం అనిపించింది. ఓ పక్క కాల్ లాగేసి మరో పక్క టైం అయిపోతుందన్న కంగారు ఇవన్నీ ఎందుకు అనేసి అనిపించింది. అది ఎప్పుడు నేర్చుకుంటానో తెలీదు. అది నేర్చుకోవడానికి టైం కూడా పెట్టలేకపోతున్నాను నేను. సరేనండి, క్విక్గా ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలిద్దరూ వంకాయ ఫ్రై కావాలని అడిగారండి, అందుకనేసే వంకాయ ఫ్రై అయితే పెడుతున్నాను. మా మనుకి పప్పులు ఎక్కువ వేస్తే చాలా ఇష్టము. జీడిపప్పులు, పచ్చెనపప్పు, పుట్నాల పప్పు ఇవి ఎక్కువగా వేసామనుకోండి చాలా ఇష్టంగా తింటుంది అనమాట. సో ఇంకా పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసేసానండి. ఇవి కొంచెం వేగుతున్నాయి అనుకోగానే దాంట్లోకి నేను తీసుకున్నాం కదా, తొక్క తీసేసి పక్కన పెట్టిన జీడిపప్పు కూడా వేసేసాను. యూజువల్గా ఇలా వేపించేసిన తర్వాత నేను పప్పులన్నీ ఒక గిన్నెలోకి తీసుకుని తినే ముందు మళ్ళీ వేసుకుంటాను కదండి. ఈరోజు ఇంకా అలా చేయలేదు. పప్పులన్నీ మెత్తగా అయిపోయినాయి. మా వారు ఎందుకు తీయలేదు అని అడిగారు అనమాట ఈరోజు. కానీ కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి, ఇష్టంగా తిన్నారు. దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం ఇవన్నీ కలిసి మగ్గేలాగా కొద్దిసేపు అయితే ఉంచేసాను. ఈ లోపల 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. రైస్ అయితే ఉడుకుతుంది. నేను ఇందాక స్టవ్ మీద పెట్టుకున్నాను కదండి ఉల్లిపాయలు, పప్పులన్నీ అవి మగ్గిపోయినాయి అనమాట. చక్కగా ఇప్పుడు వంకాయలను అయితే ఉప్పులో నానబెట్టాను. అవి పిండేసుకుని ఇందులో అయితే వేస్తున్నానండి. మనము ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు మగ్గించక్కర్లేదండి. ఎందుకంటే ఆనియన్ను వంకాయ ప్యారలల్గా కలిసి మగ్గితే అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. లేదంటే ఉల్లిపాయ మాడిపోతూ ఉంటుంది, వంకాయ ముక్క ఏమో యాగదు. సో అందుకనేసి ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయింది అనుకున్నప్పుడు మనం ఈ వంకాయలు వేసేస్తే వంకాయలతో పాటు ఉల్లిపాయ అయితే కలిసి మగ్గుతుంది అనమాట. స్టవ్ మీద అన్నము కూర 2 పెట్టేసానండి. అవడానికి టైం పడుతుంది. టైం అయితే 12:30 అయింది. క్విక్గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. వంకాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి. దీంట్లోకి కొంచెం నేను కారమును మొన్న వేరుశనగ గుళ్ళు బీన్స్లోకి ఫ్రై చేసేసుకుని వేరుశనగ గుళ్ళు మిక్సీ పట్టుకుని పౌడర్ ఉంచుకున్నాను కదండి, ఆ పౌడర్ కూడా కొంచెం ఉందనమాట. ఆ వేరుశనగ గుళ్ళు పొడి కూడా ఇందులో అయితే వేసేసాను. ఇప్పుడు ఈ కారం వేరుశనగ గుళ్ళు పొడి చక్కగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇది కాసేపు నూనెలో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేము వేడివేడిగా అన్నము కూర అయితే వేసుకుని మేమంతా భోజనం అయితే చేస్తున్నామండి. మేము 4 ఇంట్లో ఉన్నామంటే కలిసే భోజనం చేస్తామండి. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల చేయము. లేదా పిల్లలిద్దరికీ తినిపించి నేను మా వారు కలిసి కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూస్తూ తింటామన్నమాట. నైట్ డిన్నర్ కూడా మేము 4 కలిసి చేస్తామండి. నాకు ఈ మధ్యలో తరచూ ఒక కామెంట్ అయితే వస్తుందండి. అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా భవాని, నువ్వు కూడా స్టార్ట్ చేసేయచ్చు కదా అనేసి అడుగుతున్నారండి. నాకు అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశం అయితే ఇప్పట్లో లేదు. ఒక 5 ఏళ్ళ వరకు నేను బిజినెస్ ప్లాన్స్ అయితే అసలు పెట్టుకోవాలనే అనుకోవట్లేదండి. అలాగని అసలు చేయనే అంటే చేసుకుంటానేమో నాకు తెలీదు. కానీ నేను మా షాను మను
ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు ఈ బిజినెస్ ప్లాన్స్కి వెళ్ళొద్దు అని నా మనసుకైతే ఉందన్నమాట. మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఒక 14-15 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు అయినా నేను వాళ్ళకి చాలా అవైలబుల్గా ఉండాలి అని అనుకుంటున్నానండి నా పిల్లలిద్దరికీ. నేను ఒకటి బాగా నమ్ముతానండి, అది మీలో ఎంతమంది అమ్మలు ఇది రిలేట్ అవుతారు అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. నేను ఏం నమ్ముతాను అంటే పిల్లలకి ఒక 11-12 ఇయర్స్ వచ్చే వరకే అమ్మ నాన్నతో చాలా ఎక్కువగా అవసరమైతే ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లలు కొంచెం ఎదిగిపోయారనుకోండి, ప్రతిదానికి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి వాళ్ళుగా చేసేసుకోగలుగుతారు. అది వాళ్ళ ఓన్ పనులేంటి, లేకపోతే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, అది వాళ్ళకి వాళ్ళు తీసుకునే కెపాసిటీ అయితే వచ్చేస్తుంది. సో అందుకనేసే నేను ఇప్పుడు ఈ ఏజ్ అంటే వీళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలు కదా, ఈ ఏజ్ని మనం మిస్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి కావాలి అనుకున్న మన ఇంట్లో ఆ ముద్దు ముద్దు మాటలు మళ్ళీ రావు, ఆ చిన్న చిన్న అల్లరి ఉండదు, ఆ ఏడుపులు ఉండవు. ఇవన్నీ మనము చాలా మిస్ అవుతామండి. సో వన్స్ ఈ స్టేజ్ దాటిపోయింది అంటే మనం ఎంత కావాలి అనుకున్నా రాదు, వస్తుంది. మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే మనకి మనవళ్ళు పుట్టినప్పుడు మాత్రమే వస్తుంది. అప్పుడు మనం ముసలోళ్ళం అయిపోతాం కదా, అప్పుడు ఎంజాయ్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళ వెనకాల పరుగులు పెట్టలేము, వాళ్ళకి అడిగిన దానికి సమాధానాలు చెప్పలేము, ఏమి చేయలేము. సో మనకి వచ్చినప్పుడు మన స్టేజ్ని మనం ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. నేనైతే మా తల్లి అమ్మ అమ్మ అని తోకట్టుకునే తిరుగుతుందండి. నేను ఎంజాయ్ చేస్తాను, పైకి కొంచెం కోపం వచ్చినట్టు అలా చేస్తాను, అంటే మరీ డిపెండ్ అయిపోతుంది అన్నట్టు. బట్ నాకు ఇష్టమే, నా పిల్లలు నా వెనకాల అలా తిరిగితే నాకు చాలా నచ్చుతుంది. సో చిన్నప్పుడే అమ్మ నాన్న అవసరం ఎక్కువ ఉంటుందండి, మన మీద డిపెండ్ అయ్యేది చిన్నప్పుడే. ఈ ఏజ్ దాటిపోయిన తర్వాత మనకి కావాలన్నా రాదు కాబట్టి, సో ఈ ఏజ్లో నేను వాళ్ళకి ఎక్కువగా టైం అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పటికే నేను ప్రతిరోజు వ్లాగ్స్ పెడతాను, ఎడిటింగ్ చేస్తూ ఉంటాను కదా. సో ఒక్కొక్కసారి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని వస్తారు. నేను అప్పుడు అమ్మ నేను వ్లాగ్ పెట్టాలి కదా, ఎడిటింగ్ చేస్తున్నాను, మీరు ఆడుకోండి అమ్మ, కొద్దిసేపు బయట వెయిట్ చేయండి అమ్మ అని చెప్తూ ఉంటానండి. అలా చెప్తానే కానీ మనసు ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అయ్యో పిల్లలకి సెలవు, ఇంట్లో ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళమ్మ ఇంకెంతసేపు రా అమ్మ, ఆడుకో అమ్మ, నాతో ఇది ఆడతావా అని ఇలా అడుగుతారండి. సో నేను నాకు ఇప్పుడే ఇంత గిల్ట్ ఫీలింగ్ వస్తుందంటే, బిజినెస్లు అవి స్టార్ట్ చేసి చాలా బిజీ అయిపోయానంటే నా పిల్లలకి నేను ఈ మాత్రం టైం కూడా ఇవ్వలేను. అయినా నాకు మరి అంత ఎక్కువగా సంపాదించేసి పిల్లలకి టైం ఇవ్వలేనంత బిజీ ఉమెన్ అయిపోవాలని కూడా నాకు కోరిక లేదు. నేను ఇప్పుడు ఇలా డైలీ వ్లాగ్స్ పెట్టుకున్న నా హస్బెండ్కి ఫైనాన్షియల్గా కొంచెం అయితే హెల్ప్ అయితే చేయగలుగుతున్నాను కదా. సో ప్రజెంట్ అది చాలు. రేపన్న రోజు షాను మను మంచిగా చదువులు చదివేసి ఆ లాస్ట్లకి చదువులకి వెళ్ళిపోతారు చూసారండి, అప్పుడు నాకు ఒక 40-45 ఇయర్స్ ఏజ్ వస్తుంది కదా. ఆ టైంలో పిల్లలకి పేరెంట్స్ అవసరం అస్సలు ఉండదు, ప్రతి నిర్ణయాన్ని వాళ్ళకి వాళ్ళే తీసుకోగలుగుతారు. అప్పుడంట ఆ ఏజ్లో ఆడవాళ్ళకి ఒక లోన్లీనెస్ అయితే వచ్చేస్తుందంటండి. దాన్ని తట్టుకోలేక రకరకాల మూడ్ స్వింగ్స్ వస్తాయంట. అదే ఏజ్లో మనకి మోనోఫాస్ కూడా వస్తుంది. అప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ అయితే ఉంటాయంటండి. ఆ టైంలో అసలు ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదంట. సో అప్పుడు ఆ లోన్లీనెస్ నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి మనల్ని మనం బిజీ చేసుకోవాలంట. అప్పుడు పిల్లలకి మనతో అవసరం ఉండదు, వాళ్ళకి మనతో ఇప్పుడు మాట్లాడే అంత ఖాళీ టైం ఉండదు, మన వెనకాల తిరిగే అంత టైం ఉండదు, మనం అడిగిన దానికి సమాధానం చెప్పే అంత టైం కూడా ఉండకపోవచ్చు వాళ్ళ చదువుల రీత్యా, లేకపోతే వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, మనల్ని విసుక్కుంటూ ఉండొచ్చేమో చెప్పలేం. సో ఆ టైంలో మనకి లోన్లీనెస్ ఉండకూడదు అంటే ఆ ఏజ్లో 40-45 ఏజ్లో మనము బిజీ అయిపోవాలంటే అండి, ఆ టైంలో అప్పుడు ఆలోచిద్దాంలే అని ప్రస్తుతానికైతే నేను ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు అని అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే పిల్లలకి ఒక 12 ఇయర్స్ వచ్చే వరకు ఇలాంటి విషయాలైతే ఆలోచించొద్దు, బిజినెస్లు వద్దు, ఇంకా వేరే ఏమి వద్దు. ఇలా డైలీ వ్లాగింగ్ చేసుకుంటూ అలా వెళ్దాము. నెలకి ఎంత లేదన్నా 30 వ్లాగులు పెట్టుకుంటూ వచ్చాననుకోండి, ప్రతిరోజు నేను షార్ట్లు ఆపకుండా పెట్టానంటే నేను ఈజీగా ఒక 30,000 అయితే సంపాదించగలుగుతాను. నాకు ఆ 30,000 సరిపోతాయిలే అనేసి నేనైతే అలా నన్ను
అలా మేనేజ్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. పిల్లలు ఎదిగాక నేను చాలా లోన్లీ ఫీల్ అవుతున్నాను. హస్బెండ్ ఆఫీస్కి, పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు, ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అనుకున్నప్పుడు నన్ను నేను బిజీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది రిలేట్ అవుతారండి? పిల్లలు ఈ ఏజ్ దాటిపోయింది అంటే మళ్ళీ వెనక్కి రాదు. ఇప్పుడు వాళ్ళతో ఎంజాయ్ చేయకపోతే మళ్ళీ తర్వాత కావాలి, అది ఎంజాయ్ చేద్దాము పిల్లలతో అనుకున్నా తిరిగి రాదు అన్న మాటని మీరు ఎంతమంది రిలేట్ అవుతారు అన్నది కామెంట్లో చెప్పండి. ఒక్క పిల్లల విషయమనే కాదండి, మన లైఫ్లో చాలా విషయాలు వెళ్ళిపోతే తిరిగి రావు. మెయిన్గా టైం అండి. నేను ఇప్పటికీ నా లైఫ్లో మిస్ అయ్యేది ఏమన్నా ఉంది అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ. నా ప్రెగ్నెన్సీని అప్పుడు నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయానండి. ఒకటి జెస్టేషనల్ డయాబెటీస్, ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం, ఒకటి నాకు బేబీ హెల్తీగా పుడుతుందా లేదా, ఇలా రకరకాల ఆలోచనతో ఎంజాయ్ చేయలేదు. ఇంకా అప్పుడు మేము ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉండేవాళ్ళము. ప్రతిదానికి ఎవరైనా చేస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే చేతిలో రూపాయి కూడా ఉండేది కాదు. సో అప్పుడు నేను నా ప్రెగ్నెన్సీని అంత బాగా ఎంజాయ్ చేయలేకపోయాను. నాకు శ్రీమంతం కోరిక నా జీవితంలో ఎప్పుడుకి తీరని కోరిక అండి. నాకు చాలా ఇష్టము శ్రీమంతం చేసుకోవడం అంటేని. అది నా లైఫ్లో నేను మిస్ అయిపోయాను. నాకు ఇంకెప్పటికీ అది తిరిగి రాదు. మా వారికి నేను చెప్తాను, నేను శ్రీమంతం చేసుకోలేదు, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే, మా వారు రీఆపరేషన్ చేయించుకో, మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము, అప్పుడు చేసుకుంది కానీ నీకు నచ్చినట్టు అని అంటారు. బట్ నాకు ఇంకొక బేబీ వద్దు అనేసి ఉందనమాట. అలాగే ఇంకొకటి అస్తమాను బాధ కలుగుతుందండి నాకు. చిన్నప్పటి నుంచి పెళ్ళయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ని కొన్ని ఆటలు ఆడిపిస్తారు కదా, బిందెలో ఉంగరం వేసి తీపిచ్చడము, బిందెలో కాయిన్స్ వేసి తీపిచ్చడము, అవి అత్తగారింట్లో ఆడిపిస్తారు. అలాగే పాన్ పేసి బాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసురుకుని పట్టుకుని అట్లా ఆడిపిస్తారు కదా. అలా నా చిన్నప్పుడు చాలామంది కపుల్స్ని నేను చూశాను అనమాట ఇంటికాడ. నాకు నా పెళ్ళిలో మా అత్తయ్య వల్ల ఏం ఆడిపించలేదండి, అసలు మాకు ఇవేమీ తెలియదు అన్నట్టు వదిలేశారనమాట. పెళ్ళైన కొత్తల్లో అంటే ఫస్ట్ నైట్కి ముందు ఆడిపించే ఆటల్ని నేను ఎప్పటికీ ఇంకా మళ్ళీ తిరిగి రాదు. అలాగే నాకు శ్రీమంతం కూడా తిరిగి రాదు. అలాగే వన్స్ క్రాస్ అయిపోయిన టైం మన లైఫ్లో ఎప్పటికీ తిరిగి రాదండి. టైం 7:30 అవుతుందండి. పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా నైట్కి అయితే మా వారు నాకు చపాతీ తినాలనిపిస్తుంది అని అన్నారు. చపాతీలోకి బంగాళదుంప కూర కావాలని అడిగారండి. సో అందుకనేసి బంగాళదుంప కూర అయితే వేస్తున్నాను. నేను పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళడానికి ముందే చపాతీ పిండి అయితే కలిపేసుకుని వెళ్ళామండి. ఇంకా చపాతీలు చేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ స్టవ్ మీద కూర వేసేస్తే కూర రెడీ అవుతుంది అనేసి కూర అయితే వేసేసాను. ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నేను చపాతీలు అయితే చేసేస్తానండి. ఈరోజు బ్లాగ్ పెద్ద ఎక్కువగా షూట్ చేయలేదు, ఏంటో నాకు చేయబుద్ధి కాలేదు ఈరోజు. నాకు ఈరోజు మూవీ చూడాలి అనిపిస్తుంది. 3 days అయిపోయింది మూవీ చూసి. ఈరోజు అయితే ఒక మూవీ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఈరోజు ఫ్రైడే. ఈరోజు పెట్టిన బ్లాగ్లో నేను వెబ్ సిరీస్ ఇది రివ్యూ చెప్పాను కదా, చాలామందికి నచ్చింది, ఇలాగ వారంలో 3 అయినా చెప్పండి అనేసి పెట్టానండి. సో నేనైతే ఎన్ని మూవీలు చెప్తానో నాకే తెలీదు. ఖాళీ దొరికితే అలా అలా చూసేస్తూ ఉంటాను. సో నేను చూసిన ఇలా చెప్తూ ఉంటానండి మధ్య మధ్యలోని. సో మీరు చూడాలి చూడొద్దు అనుకున్నది అది మీ ఇష్టం. నేనైతే చూసిన చెప్తాను. బ్లాగ్ అయితే ఫినిష్ చేసేలోపు ఒక మాట అయితే చెప్తానండి. పిల్లలకి మనము చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లే ఇవ్వక్కర్లేదండి. పిల్లల్ని సంతోషపెట్టడానికి మనము క్వాలిటీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో మనం క్వాలిటీగా టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి మనకి మధ్య బాండింగ్ పెరుగుతుంది. అలాగే మనము పిల్లలకి పెద్ద పెద్ద గిఫ్ట్లు లేకపోతే ఇంకా ఏవేవో ఇచ్చేయాల్సిన పని లేదు. కాసేపు వాళ్ళతో ఒక 5-10 నిమిషాలు చిన్నపిల్లలు అయిపోయి ఆడుకున్నాం అనుకోండి, కిలకిలా పక్క అవుతారు చూసారా, అప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను నేను. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని కూడా క్లీన్ చేసేసాను. టైం అయితే 9:15 అవుతుందండి. ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కన వేసేసుకుని కాసేపు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తా. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.